గాక మరొక మారు మీ అందరికీ యేసు ప్రభు నామములందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మంచిది బిడ్డలారా, నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అంతకు మునుపు మీ అందరికీ ఒక నన్ను గురించినటువంటి ఒక ఆలోచన తెలియజేస్తున్నాను. ఏంటంటే, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. చెప్పండి ఆమేనని. ఆమేన్. ఎందుకంటే మనం జనవరి నుంచి నేను బాధపడ్డది గత 2023 డిసెంబర్ నుంచి కదా, డిసెంబర్ నుంచి బాధపడ్డా. మళ్ళీ సంవత్సరం అయింది కదా. ఈ సంవత్సరానికి నేను నిలబడ్డా. దేవుని మహాకృప మహా కనికరము చొప్పున నన్ను ముట్టి బాగు చేశాడు. దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. నేను ఎందుకు కూర్చొని వాక్యాన్ని చెప్పానంటే, నా నరాలు, ఈ తొడ పైభాగం ఎదురు నరాలు, వెనుక భాగం కూర్చొని నిలబడలేకుండా వెనుక నరాలు దెబ్బతిన్నాయి. తెలుసా మీకు? దెబ్బతిన్నాయి. నాకు నిలబడితే నొప్పి, నిలబడలేను. వెనక ముందు రెండు దిక్కుల నొప్పి, నాకు రెండు దిక్కుల నొప్పి. కనుక నేను కూర్చొని వాక్యాన్ని చెప్పాను. ఈ సంవత్సరం అంతా కూర్చొని చెప్పాలనే ఆ కోరిక కానీ, ఆ అహంకారం, ఆ గర్వం కానీ నిజంగా నాకు లేదండి. యథార్థంగా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సంవత్సరం కాలం నేను కష్టపడ్డాను, శోధింపబడ్డాను, బాధపడ్డాను. మన దేవుడు కృపా కనికరం గల దేవుడు నన్ను విడిపించి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికే ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఇలాగునే నిండు వృద్ధాప్యం వరకు ఇలాగునే నిలబెట్టి ఆయన సేవలో నన్ను వాడుకొనును గాక. ఆయన శక్తి చేత నింపును గాక. ఆయన బలము చేత నన్ను నింపును గాక. దేవునికి స్తోత్రం. ఇది నా సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. నేను చదవండి నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వాక్యం. కాబట్టి నీవు ఇజ్రాయేలీయులతో ఇలాగూ చెప్పుము. నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుంచి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని. 8వ వాక్యం చదువు నేరుగా. నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేది. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మనం అందరం నేర్చుకుంటున్నది ఇజ్రాయేలీల ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదలను, వారు పొందుకున్న పాలు తేనెలు ప్రవహించు దేశమును గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇది ఒక పరలోక రాజ్య సంబంధమైన ప్రత్యక్షతగా నేను మీకు బోధించి నేర్పిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బరువులలో నుంచి వారిని వెలుపలికి రప్పిస్తానన్నాడు, విడిపించాడు, రప్పించాడు. దాసత్వంలో నుంచి వెలుపలికి విడిపిస్తాను అన్నాడు, విడిపించాడు, రప్పించాడు. వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. అలాగనే గొప్ప తీర్పులు తీరుస్తాను అన్నాడు. ఐగుప్తీయులకు, ఐగుప్తు దేవతలకు వారందరికీ తీర్పులు తీర్చాడు. ఇజ్రాయేలీయులను వెలుపలికి రప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించి దాన్ని స్వాస్థ్యంగా వారికి పంచించినట్లుగా మనము దేవుని వాక్యాలను చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క అంశంలోంచి ఒక్కొక్క పాఠముగా ఒక్కొక్క వారం మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, దేవుడు తన బాహుబలము చాపి వారికి గొప్ప తీర్పులు తీర్చాడు. ఆమేన్. ఏంటన్నా ఈరోజు తీర్పులు తీర్చుట. మన దేవుడు ఎవరండి? తీర్పులు తీర్చే దేవుడు. మన దేవుడు ఎవరినైనా గొప్ప తీర్పులు తీర్చే దేవుడు. ఇజ్రాయేలీలకు ఎలాగున తీర్పు తీర్చాడు, జరిగిందేంటి అనే కొన్ని మాటలు నేను చెప్పి ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. అదే నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వాక్యం చదువునారా. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతో దేవుడు తన సేవకులతో ఎంతగానో ఆ ఫరోతో చెప్పించాడు.
నా ప్రజలను పోనివ్వు, నన్ను సేవించుటకు, నన్ను ఆరాధించుటకు పోనివ్వు. ఫరో నా మాట వినని దేవుడు ఎంతగానో తన సేవకుల చేత చెప్పించినప్పటికీ ఆ ఫరో వినలేదు. వాడేమన్నాడంటే, యెహోవా మాట విని పోనిచ్చుటకు యెహోవా ఎవడు? మీరెవరురా, నడవండి, మీ బరువులు మీరు మోసుకోక పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తారని చెప్పి వాళ్ళనే కోపం చేశాడు. వాళ్ళందరూ విన్నారు ఈ మాటలన్నీ, బాధపడ్డారు, దేవునికి విన్నవించుకున్నారు. దేవుడు చూశాడు. ఫరో హృదయం కఠినమైతుంది. ఎన్ని తీర్పులు తీర్చినా కఠినమైతుంది, ఎన్ని అద్భుతాలు చేసినా కఠినమైతుంది, ఎన్ని దేవుడు చూశాడు. ఇక వీడు వినడురా, వీని సంగతి నేను ఎలాగ చెప్పాలో అలాగ చెప్తాను అని చెప్పి, ఇదిగో ఇజ్రాయేలీలారా, మీరు ఒక పండుగ చేయండి బిడ్డ. అయ్యా, ఏం పండుగ చేయాలి? పస్కా పండుగ అనేటువంటిది ఒకటి ఆచరించండి. దాన్ని ఎలాగ చేయాలి ప్రభు అంటే చెప్పాడు, ఇంటికి ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ తీసుకోండి, చక్కగా దాన్ని కోసుకొని దాని యొక్క రక్తాన్ని మీ నిలువు కమ్ములకు, అడ్డ కమ్ములకు మీరు పూసుకోండి అని చెప్పాడు. దానివల్ల ప్రయోజనం ఏంటంటే, నేను ఐగుప్తులకు తీర్పు తీర్చబోతున్నాను. ఎలాగంటే, సంహార దూతను పంపబోతున్నాను. ఆ సంహార దూత మీ ఇంట్లోనికి చొరబడకుండానట్లు, మీ ఇంటిలోనికి రాకుండానట్లు మీరు ఏం చేయాలంటే, ఆ పశువు రక్తం ఉందే దాన్ని మీ ద్వారబంధములకు మీద పూసుకోండి. అప్పుడు ఆ సంహార దూత ఆ రక్తాన్ని చూసి రాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం తీర్పు తీర్చబోతున్నాయంటే, నానా ఇదిగో గొర్రెలు కానీ, గొడ్డలు కానీ, మేకల్లో కానీ, మనుషుల్లో రాజు మొదలుకొని దాసుని వరకు మనుషుల్లో ప్రథమ సంతానాన్ని సంహరించబోతున్నాను, వారు చంపేయబోతున్నాను. వారు మంచిగా చెప్తా వినట్లేదురా, కాబట్టి వారికి తీర్పు తీర్చబోతున్నానని దేవుడు చెప్పాడు. అలాగనే ఇజ్రాయేల్ ప్రజలు కూడా బిడ్డలారా ఏం చేశారంటే, మోషే అహరోనులు చెప్పిన తర్వాత వెళ్ళి అలాగనే పసుక పశువును ఒకదాన్ని తీసుకొని దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని వారి ద్వారబంధకంలో, నిలువ కమ్ములు, అడ్డకమ్ముల మీద వాళ్ళు రాసుకున్నప్పుడు ఆ రాత్రి సంహార దూత బయలుదేరినప్పుడు సంహార దూత గోషెనులోనే ప్రారంభమైంది. కాబట్టి ఈ పక్క ఆ పక్క చూస్తూ ఇప్పుడు అందరూ చూసేసరికి ఏమన్నది అక్కడ? గొర్రెపిల్ల రక్తం ఉన్నది. అమ్మో, వీరి ఇళ్ళలోనికి రక్తం ఉన్నది. కాబట్టి దేవుడు ఏమన్నాడు? ముట్టొద్దు అన్నాడు. రక్తం ఉన్న ఇంటిని ముట్టొద్దు అన్నాడు. ఇప్పుడు రక్తం లేని ఇంటిలోనికి వెళ్ళను అన్నాడు. ఇప్పుడు ఐగుప్తులో వాడు చొరబడ్డాడు. ఐగుప్తులో చొరబడినానా సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని దాసుని వరకు, గొర్రెలు, గొడ్లు, మేకలు, పశువులు అన్నిటిలో ప్రథమ సంతతిని చంపేశాడు. ఆమేన్. శవము లేని ఇల్లు, ఏడ్పు లేని ఇల్లు ఒక్కటైనను లేదట. ఆమెను చెప్పలే మీరు? మీకెందుకురా భయం? ఆమేన్ అని చెప్పాలి దేవుడు చేసిన ఘనకార్యాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తా వినట్లేదు కదా వాడు. ఎంత చెప్పినా వినట్లేదు కదా. వినొచ్చు కదరా. ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. సముద్రం నీళ్ళు ఏటి నీళ్ళు ఏమైనాయి? రక్తంగా మార్చబడ్డాయి. ధూళిని పడితే ఏమైంది? పేర్లయింది. కప్పలు బయటకు రమ్మంటే వచ్చాయి. అన్ని జరుగుతున్నాయి. చీకటి కమ్మింది. అన్ని అద్భుతాలు, సూచక క్రియలు వారి కళ్ళారా చూశారు. కానీ ఆ ప్రజలు, ఆ రాజు హృదయం కఠినపరచబడింది. బిల్లారా, హృదయాలను కఠినపరచుకుంటే ఎంత భయంకరమైన తీర్పులు వస్తాయో ఆలోచించేయండి. హల్లెలూయా, హల్లెలూయా. 400 ఏళ్ళు బానిసత్వాన్ని అనుభవించారు, దాసత్వాన్ని అనుభవించారు. దేవుడు దర్శించి వచ్చి విడిపించడానికి వస్తే దేవుని మాట వినట్లేదు. కాబట్టి దేవుడు తన తీర్పు ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. అక్క, మా పెద్దోడు చనిపోయింది. అక్క, ఓ చెల్లె, మా పెద్ద కొడుకు కూడా చనిపోయింది. చెల్లె, అన్నా, మా పెద్ద కొడుకు చనిపోయింది. అన్న, ఎవరే తమ్ముడు, మా పెద్ద కొడుకు కూడా చనిపోయింది రా. మరణము లేని ఇల్లు, చావు లేని ఇల్లు ఐగుప్తులో ఒక్కటి లేదట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వచ్చింది ఈ తీర్పు వీళ్ళ మీదకి? దేవుని మాట విననందుకు. మన దేవుడు ఎవరో తెలుసా? రక్షించే దేవుడు. మన దేవుడు ఎవరినారా? రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అంత మాత్రమేనా? కాదు. ఆయన తీర్పు తీర్చే దేవుడు. హల్లెలూయా. కీర్తనలు 96:13.
98, 9 రెండు వాక్యాలు చదువు. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆమేన్, హల్లెలూయా. వారి క్రియల చొప్పున, న్యాయమును బట్టి, అన్యాయమును బట్టి, అక్రమమును బట్టి, పాపమును బట్టి, పరిశుద్ధ వారి క్రియల చొప్పున ఆయన వారికి తీర్పు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే బిడ్డలారా, తీర్పు తీర్చే దేవుడు. ఎవరన్నా? తీర్పు తీర్చే దేవుడు. ఇప్పుడు ఇజ్రాయేలుకి ఏం చేశాడు? దేవుడు తీర్పును తీర్చాడు. ఏంటి వారి మీదకి వచ్చిన తీర్పు? వారి ప్రథమ సంతానాన్ని, ఐగుప్తీయులకు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. వారి ప్రథమ సంతానాన్ని ఏం చేశాడు? చంపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రథమ సంతానం చనిపోయింది, సమాధి చేసుకున్నారు. అయిపోయిందా? సమాధి చేసుకున్నప్పుడు ఏమన్నారంటే, రే ఆ మోషే అహరోనులను పిలవండి అన్నాడు. పిలిచారు. రే మీరు వెళ్ళిపోండి మా దేశాన్ని విడిచి. ఏమన్నారు? వెళ్ళిపోండి మీరందరూ మా దేశం, ఉన్న పాటలు లేచి వెళ్ళిపోండి అన్నారు. అనగానే ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి? వాళ్ళు లేచి ధనాధన బట్టలు సర్దుకొని, అమ్మ గొర్రెలు, గాడిదలు, వంటలను అన్నింటిని సర్దుకొని, పశువులను సర్దుకొని వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు ఏమడిగారో తెలుసా? ఏ రాజా, ఏ ఐగుప్తులారా, ఇంతవరకు మీకు మేము వెట్టి చేసాం కదా, మీకు బానిసత్వం చేసాం కదా, వెళ్ళిపోమ్మంటావేంటి? ఊరికే పొమ్మంటావేంటి? ఏ అమ్మాయి, ఏమన్నాయి నీ మీద? కళ ఏమన్నాయి నీ చెవుల మీద? తీసేయి. నీ చెవుల మీద ఏమున్నాయి? నీ ముక్కు మీద ఏమున్నది? నీ చేతులకే ఉన్నది? నీ మెడ మీద ఏమున్నది? నీ కాళ్ళకే ఉన్నది? తీసేయి, మర్యాద కొద్ది తీసేయి అన్నారు. ఇవి కూడా ఇవ్వాలి. డబ్బెంచిన లోపల తెచ్చి, ధనమెంచిన లోపల తెచ్చి అన్నారు. అనగానే అమ్మ పోతే పోయి మీరు పోతే మా దరిద్రం పోతుంది, తల్లిగో తీసుకో అని అందరు ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికే ఇచ్చారనుకుంటున్నారా? నాన్న, అది ప్రవచనానుసారం. ఆమేన్. ఇప్పుడు ఆదికాండం 15:14 చదవన్నానా? ఆదికాండం 15:14 చదువు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. హల్లెలూయా. ఇది దేవుడు మన మూల పితరుడైన అబ్రహాములకు వాగ్దానం చేశాడు కనుక ఈ వాగ్దానాన్ని వారి ఎడల నెరవేర్చడాయన. మన దేవుడు నమ్మదగిన దేవుడు. బిడ్డ, నువ్వు శ్రమ పడుతున్నావా? బాధపడుతున్నావా? కష్టాలు అనుభవిస్తున్నావా? నువ్వు శ్రమ పడిన ఏళ్ల కొలది, నువ్వు కష్టాలు అనుభవించిన ఏళ్ల కొలది నా ప్రభు నీకు సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమరా ఊరికే వెళ్ళిపోమంటున్నావు? 400 ఏళ్ళు మేము బానిసత్వం చేశాం, మీకు వెట్టి చేస్తాం, మీకు ఊరికి వెళ్ళిపోమంటామంటే నీ దగ్గర డబ్బు ఎంత ఉన్నదో, మీ దగ్గర వెండి బంగారం అయితే మర్యాద కొద్ది తెచ్చేయండి అన్నారు. నోరు మూసుకొని ఆవాజ్ ఎత్తకుండా తీసుకొని వచ్చారు. ఇక వీరు సర్వ సమృద్ధి గలవారై, వెండి బంగారములు, సర్వ సమృద్ధి ధనము కలిగి, పిండి వేసుకున్న పిండి తట్టె పెట్టుకొని నడవండి అన్నారు. బయలుదేరి వెళ్ళిపోయారు. వీరు బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు కొడుకులు వచ్చారు. అప్పుడే సమాధి చేసుకున్నారు. అప్పుడే ఆ ప్రజలు బయటికి వెళ్ళారు. పోయిందో దరిద్రం అనుకుని హాయిగా రెస్ట్ తీసుకొని పడుకోవచ్చు కదరా, మరి అనుకొని పడుకోవచ్చు కదా. లేదు, కూర్చున్నారు, చేతులు వేసుకుంటున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఎట్లా పోయిర్రా వీళ్ళంతా? మన దాసులు, మనకెట్టి చేసే దాసులు, మన పనులు ఎట్లా వెళ్ళిపోయి, రేపటి నుండి మనకెవడు పని చేయాలి, మనకెవడు ఎట్టి చేయాలి, మనకెవడు ఇటుకలు కాలవాలి, మనకెవడు గోడు కట్టాలి, మన ఇళ్లలో పనులు ఎవరు చేయాలి, ఎవరు కాయాలరా, మన గొర్రెలు మేకలు ఎవరు చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. రాజా, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మనకు దాసులుగా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఎట్టి చేసిండ్రు, ఇప్పుడు వాళ్ళని ఓడిస్తే మనం పని చేస్తలేరయ్యా, మరి ఏం చేద్దాం? పట్టుకొద్దాం రాజా, పట్టుకొద్దాం. లేచారు రాజు, మంత్రులు, సైన్యాధిపతులు, సైనికులు అందరూ లేచారు. గుర్రాలు, కుదురులు, రథములు, ప్రజలందరూ, సేవకులు, సైన్యాధిపతులు అందరూ లేచి మళ్ళీ ఒక సైన్యం అయిపోయినాడు.
మరమరవాలి. ఎంత దూరం రాజా, ఈ ఊరు దాటి ఉంటారు లేదో, అవతలికి పోయింటారో లేదో, పక్కకు ఒక 10-20 మైళ్ళు పోయింటారో లేదో, పోదాంపా అన్నారు. కథం మళ్ళీ తరుముతూ రావడం ప్రారంభించారు. గుర్తుపెట్టుకుని నాన్న, దేవుడు చేస్తున్న ఏ పనైనా మధ్యలో ఆపడాయన. చెప్పావేనని ఆయన ఒకరికి తీర్పు తీర్చడం ప్రారంభిస్తే మధ్యలో ఆపడాయన. వాని పని సంపూర్ణం చేసినాకనే ఆయన నెమ్మదవుతాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా పాఠం? అర్థమైందా మాటలు? సంపూర్ణం చేస్తాడు. లేచారని తరుముతూ వస్తున్నారు. వీరు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి రెఫీదీం దగ్గరనే వచ్చి నిలబడ్డారు. చూస్తే సైన్యం వస్తుంది. వాళ్ళు చూసి భయపడిపోయి, మోసే, ఓ మోసే, అహరోన్, విడిపించావు, తీసుకొని వస్తున్నావు అంటే బాగానే ఉంది, కానీ ఇది దాటలేకుండా ఎదుట ఎర్ర సముద్రం ఉన్నది. వెనకాల శత్రువులు చూడు, వాళ్ళు ఎలాగున్నా పరిగెత్తుకొని వస్తున్నారు. ఇప్పుడు ఏంటి మా పని? వాళ్ళు వచ్చిన వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారా? లేదు లేదు, చంపేస్తారు. కాబట్టి అయ్యా, మీ దండం పెడితే మా జోలికి రావద్దు, మళ్ళీ మేము వాళ్ళకు బానిసలుగా అయిపోతాం, వాళ్ళు అక్కడ దూరంగానే ఉండగానే మేము వెళ్ళి వాళ్ళకు సాగిల పడతామని చెప్తున్నారు. చెప్పగానే దేవుడు, మోసే బాధపడ్డాడు. బాధపడి, ప్రభువా మళ్ళీ ఏంటయ్యా, వీళ్ళని విడిపించాలి, ఇక్కడ తీసుకొని వచ్చాం, ముందెళ్ళామంటే సముద్రంలో వెనకేమో శత్రువు తరుగుతున్నాడు. ప్రభువా ఏంటి తండ్రి, వీళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ వాళ్ళకి బానిసలు అయిపోతా ఉంటున్నారు ప్రభువా, ఏంటయ్యా అని అడిగితే దేవుడు అన్నాడు, మోసే సాగిపో, ఎందుకు భయపడుతున్నావు? నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ సముద్రం వైపు చాపు, అది పాయలైపోద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోషే అహరోనులు వచ్చి కర్రను చాపగానే దేవుడు ఆ రాత్రంతా తూర్పు గాలి చేత సముద్రమును 2గా చీల్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. పాయలైపోవడం మాత్రమే కాదు, సైడ్లు ఎలాగున్నాయట, గోడల వలె నిలబడ్డాయి. ఎలాగన్నారా? గోడ నిలబడ్డట్టుగా నిలబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నడవండి ప్రజలారా, నడవనట్టు ప్రజలు ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తూ 6 నేల మీద నడిచి పరిగెడుతూ పోతూనే ఉన్నారు. వీళ్ళంతా పరిగెడుతూ పోతూ ఉన్నారు. వారు అక్కడి నుంచి, సరే ఎర్ర సముద్రం ఏందిరా 2గా చీలింది, ఆ ప్రజలు ఏందిరా దానిలో నడుస్తున్నారు అని చెప్పి వారు అనుకుంటున్నారు. అనుకొని వాళ్ళు ఏం చేశారట, మనం కూడా దాటుదాం. ఒక రాయబడిన మాట, వారు అలాగు చెయ్యజూచి. ఎలాగునా? మనం కూడా దాటుదాం పదా, నడు. వాళ్ళని ఏ విధం చేతనైనా పట్టుకొని రావాలి. ఆ శత్రువులను ఏ విధం చేతనైనా, ఆ బానిసలు ఏ విధం చేతనైనా మనం పట్టుకొని రావాలి అనేటువంటి ఆలోచన కలిగి వారు కూడా వస్తున్నారండి. వీరు సగం దాటారు. దాటేసరికి వాళ్ళు కూడా దగ్గరికి రావడం ప్రారంభించారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ మేఘంలోంచి ఏం చేశాడు, దేవుడు ఒక్కసారి వాళ్ళను చూశాడు. చూసి ఇప్పుడు ఏమయ్యాడు, దేవుడు మధ్యలోనికి దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అది మేఘము గనుక వారికి ఆ రాత్రి చీకటిచ్చెను, వీరికి వెలుగిచ్చెను. ఇశ్రాయేలు ప్రజలు వెలుగు కింద నడిచారు. హల్లెలూయా. ఆ ఫరో వారి సైన్యం అంతా చీకట్లో కొట్టుకుంటున్నారు. గుర్రాలు గలుబులైపోతున్నాయి, రథచక్రాలు ఊడిపోతున్నాయి, పడిపోతున్నాయి. ఏ విధం చేతనైనా వెనక్కి ముందుకు వెళ్ళలేక, ముందుకే వెళ్ళలేనట్టు ఒక నిశ్చయంతో, ఆలోచనతో వాళ్ళు సాగుతూ ప్రయాణం చేస్తున్నారు. కానీ ముందుకు వెళ్ళట్లేదు. వాళ్ళ వల్ల కావడం లేదు. ఈ కార్యం అంతా దాటేసరికి ఇంచుమించు తెల్లారుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇప్పుడు మోసే వెనక్కి తిరిగి చూశాడు. మోసే, నీ చేయెత్తి సముద్రము వడిగా ప్రవహించినట్లుగా, తిరిగి కలుసుకున్నట్లుగా ఆజ్ఞాపించన్నాడు. ఆ చెయ్యెత్తి కర్త, సముద్రమా వడిగా పరిగెత్తి కలుసుకో అన్నాడు. అనగానే వడిగా స్పీడ్గా వచ్చి ఒక్కసారి కొట్టేసిందండి. ఒక్కసారి కొట్టేస్తే బిడ్డలారా, మొత్తము ఫరో సైన్యము, రథాధిపతులు, ప్రధానులు, మొత్తం అందరూ చనిపోయారు. హల్లెలూయా. గుర్రములు మొత్తం ఏ ఒక్కరు మిగలలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా నిర్గమకాండం 14వ అధ్యాయంలో సంగతులు అన్నీ రాయబడి ఉంటాయి. మీకు అన్ని చదివించడానికి సమయం లేదు కనుక నేనేం చదివించకుండా దేవుని మాటలు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తులలో తీర్పు తీర్చి ప్రథమ సంతానం చంపేశాడు. అప్పుడు మౌనంగా ఉండొచ్చు కదా, వాళ్ళు ఊరుకోక మళ్ళీ ఏం చేశారు, ఆ ప్రజలను తరుముతూ మాకు బానిసత్తులుగా ఊహించేతను పట్టుకోవాలని మళ్ళీ వాళ్ళంట పరిగెడుతున్నారు. శత్రువు తన ప్రజలు ఎంట పరిగెత్తినప్పుడు దేవుడు చూసి ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మళ్ళీ ఆ శత్రువులను ఎర్ర సముద్రంలో ముంచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఆయన తీర్పు తీరిస్తే ఎలాగుంటుందంటే శత్రువును సంపూర్ణంగా నాశనం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు జరిగింది.
ఐగుప్తీయులకు తీర్పు జరిగింది, ఆ ప్రజలకు తీర్పు జరిగింది. చనిపోయారు. బిడ్డలారా, ఐగుప్తీయులకు తీర్పు తీరుస్తానన్నాడు, వారిని తీర్చారు. తీర్పు తీర్చి వారికి తోడుగా ఉండి వారిని నడిపించి వారికి ఏమిచ్చారు నాన్న? దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి నిత్య స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఉండి కాస్త ఉపదేశాన్ని, కొంచెం పాఠాన్ని మనం నేర్చుకుంటాం. మన దేవుడు ఎవరట? సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు, న్యాయమును బట్టి విచారించి తీర్పు తీర్చే దేవుడు, అక్రమం అన్యాయం చేసిన ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దేవుడు. దేవుడు మన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అయితే ఆయన ఎవరికి తీర్పు తీరుస్తాడు? ఐగుప్తులకు తీర్పు తీర్చాడా? ఫరోకు ఆయన సైన్యానికి తీర్పు తీర్చాడు. ఇశ్రాయేలు శత్రువులకు తీర్పు తీర్చాడు కదా, తీర్చాడు. అయితే వారికి మాత్రమేనా? ఇంకెవరికి తీర్పు తీరుస్తాడు? ఎవరికి తీర్పు తీరుస్తాడు అనే కొన్ని మాటలు నేను త్వరగా చదివిస్తాను. మీరు త్వరగా విని గ్రహించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండం 7వ అధ్యాయం 14వ వాక్యం అనుకుంటా. 7:4. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలోని వెలుపలికి రప్పించదు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి తీర్పు? ఫరో నా మాట వినడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి తీర్పు నానా? దేవుని మాట వినని వారికి తీర్పు. ఎవరికి నానా? దేవుని మాట ఎవరైతే వినరు, దేవుడు ఎంత చెప్పినా ఎవరైతే వినరో వారి మీదకి తీర్పు నిశ్చయంగా వస్తుందని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో విన్నాడా? వినలేదు కనుక అతని మీదకి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. అతని ప్రజల మీదకి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. అతని సైన్యం మీదకి, అతని మీదకి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. తుదకు ఎర్ర సముద్రంలో ముంచివేయబడ్డారు, చంపివేయబడ్డారు. అదే ఆయన తీర్పు. తీర్పు అంటే తెలుసు కదా మీకు, న్యాయాధిని విచారించి తీర్పు చెప్పడం. అర్థమవుతుంది? ఆ తీర్పు అంటే పెద్ద మనుషుల్లో చేసే తీర్పు, కోర్టులో చేసే తీర్పు. న్యాయాన్ని విచారించి మంచి చెడేదో తెలుసుకొని, నువ్వు చేసింది తప్పు కనుక దీనికి ఇంత ఫైన్ కట్టు, దీనికి ఇంత జరిమానా కట్టు, ఇదిగో ఇది నీకు శిక్ష అని వేయడం. తీర్పు తీర్చడం, శిక్షించడం. ఇంగ్లీష్లో అది ఏమంటారు? జడ్జిమెంట్, పనిష్మెంట్. ఏమంటారు నాన్న? జడ్జిమెంట్ అంటే తీర్పు, పనిష్మెంట్ అంటే శిక్ష. ఆయన రెండు చేశాడు, తీర్పు తీర్చాడు, శిక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఎవరికి తీర్పు? దేవుని మాట ఎవరైతే వినరో. దేవుడు చెప్పిన దేవుని మాట అంటే ఏంటి నాన్న? బైబిల్లో రాయబడిన ప్రతి వాక్యం దేవుని మాట. ఎవరైతే దేవుని మాట వినరో వారందరి మీదకి తీర్పు వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రెండు మాటలు చెప్పారా మీకు? నోవాహు కాలంలో దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఇంకా 40 దినాల్లో జల ప్రళయం రాబోతుంది, భూమిని, భూలోకంలో ఉన్న సమస్త ప్రజలను, పశువులను, జలచరులను సమస్తను చంపివేయబోతున్నాను. ఇదిగో ఎవరైతే నా మాట విని రక్షణ పొందుతారో, రక్షణ ఓడలోకి చేర్చబడతారో వారే రక్షింపబడతారని చెప్పాడు. విన్నారా? ఆ ప్రజలు విన్నారా అండి? వినలేదు. నోవాహు చెప్తుంటే, నోవాహు ఓడ కడుతుంటే వాళ్లకు ఎకశకాలు అయిపోయింది, హేళన చేశారు, నవ్వుకున్నారు. నోవాహుకి ఏం పని లేదు. ఏమైనా భూమి మీద వర్షం కురిసిందా? ఏమైనా జరిపోయినా నీళ్ళతోటి? సముద్రాన్ని చూస్తున్నాం, ఇదంతా చూస్తున్నాం, ఏం లేదు. నోవాహుకి ఏం పని లేదు. అదే మామ, బాబాయ్ మీకేం పని లేదురా? అరే మా నాన్న చెప్పినట్లు మేము చేయాలరా? అమ్మా, చిన్నమ్మా, అత్తమ్మా మీకేం పని లేదా? ఓ అయ్యా, మా మామగారు చెప్పినట్టు మేము వినాలయ్యా. ఎందుకు? మామగారు దేవుని సేవకుడు. ఎవరైనా నోవాహు దేవుని సేవకుడు, ప్రవక్త. దేవుని సేవకుడు చెప్పిన మాట వినాలి బిడ్డ, దేవుని మాట వినాలి. ఆ ప్రజలు వినలేదు. ఇప్పుడు చెప్పండి, ఏమొచ్చింది వారి మీదకి? దేవుని తీర్పు వచ్చింది. హల్లెలూయా. జల ప్రళయంలో ప్రజలందరూ అన్ని నశించిపోయాయి. ఇది దేవుని తీర్పులు. బైబిల్ స్కాలర్స్, పండితులు కొందరు, బైబిల్ని బాగా చదివిన గొప్ప గొప్పవారు 20 తీర్పులు అని ఒక పుస్తకం రిలీజ్ చేశారు.
ఎన్ని తీర్పులు అంటే బైబిల్లో దేవుడు జరిగించిన తీర్పులు ఎన్ని అంటున్నారా? 20 తీర్పులు అని రాసి పెట్టారు. 20 కాదండి, కొన్ని ఎక్కువ కూడా ఉంటాయి, కానీ ప్రాముఖ్యమైన, అర్థమవుతుందా? ప్రాముఖ్యం. ఏదేను తోటలో హవ్వ ఆదాము మీదకి వచ్చిన తీర్పు, నోవాహు కాలంలో జలప్రలయం ద్వారా ప్రజల మీదకి వచ్చిన తీర్పు, లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణంలో మీదకి వచ్చిన తీర్పు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నోవాహు చెప్పాడు వెళ్ళే, లోతు చెప్పాడు వెళ్ళే, విననందుకు ఏమొచ్చింది వారి మీదకి? తీర్పు. కనుక బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, లోక రక్షకుడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచి, ఎందరైతే ఆయన మాట వింటారో, ఎందరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వారి మీదకి తీర్పు రాదు. ఎవరైతే మాట వినరో వారందరి మీదకి దేవుని తీర్పు వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటి, ఎవరి మీదకి వస్తుంది నాయనా? దేవుని మాట వినని వారి మీదకి తీర్పు వస్తుంది. రెండవది సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం. త్వరగా. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, యెహోవా కటాక్షము చూపును. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు, నేరస్తుడైన తీర్పు తీర్చును. అందరూ ఆమేన్ చెప్పండి. సత్పురుషునికి ఏమొస్తుందట? దేవుని కటాక్షం, కనికరం. మంచి పురుషునికి, మంచి స్త్రీకి, మంచి పనులు చేసే ప్రతి స్త్రీ పురుషుల మీదకి దేవుని కనికరం వస్తుంది, దేవుని కటాక్షం వస్తుంది, దేవుని దీవెన వస్తుంది. దురాలోచనలు ఎవడైతే చేస్తాడో, నానా ఏం చేస్తే? దురాలోచన, చెడాలోచన, ఇతరులను ముంచాలనే ఆలోచన, ఇతరుల కొంపలను కాల్చాలనే ఆలోచన, ఇతరుల కొంపలను చెడగొట్టాలనే ఆలోచన, ఇతరులను నాశనం చేయాలనే ఆలోచన, దేవుని సేవకులకు, సంఘానికి విరోధంగా లేచి దాన్ని పాడు చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుందో, ఆ ఆలోచన ఎవరికి వస్తుందో, ఏమొస్తుంది వారి మీదకి? తీర్పు. ఎవరికి తీర్చిన తీర్పు? ఐగుప్తీయులకు తీర్చిన తీర్పు నీ మీదకి వస్తే జాగ్రత్త. నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు దేవుడు, నిన్ను, నీ పిల్లల్ని చంపేస్తాడు. అవసరమా? దురాలోచన, చెడాలోచన హృదయంలో పుట్టదు బిడ్డ. రానియద్దు దాన్ని. దేవుని వాక్యం చేత, యేసు రక్తం చేత, దేవుని ఆత్మ చేత కొట్టాలి, దాన్ని నరకేయాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొని ఆ దురాలోచన, ఆ చెడాలోచన ఏం చేయాలి? నువ్వు నరకేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపపు ఆలోచన, దురాలోచన ఎంత మాత్రము మన హృదయంలో పుట్టరాదు. రానేదని అట్లా సడన్ వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, అపవిత్రాత్మ సైతాను, దురాలోచన కలుగజేస్తున్న దుష్టుడా, నన్ను వదిలి పో. ప్రార్థన చేయాలి, గద్దించాలి. దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత ఖండించాలి. నువ్వే ఖండించాలి దాన్ని. అర్థమవుతుందా? దురాలోచన చేసే వారి మీదకి తీర్పు వస్తుంది నాన్న. దురాలోచన ఎవడైతే చేస్తాడో, పక్కవారిని చెరపాలని, వారి కుటుంబాలని చెరపాలని, వారి కుటుంబాన్ని దోసుకోవాలని, దేవుని సేవకుని మీదకి తిరుగుబాటు చేయాలని, సంఘం మీదకి తిరుగుబాటు చేయాలని, సంఘాన్ని లేకుండా నాశనం చేయాలని ఏ వ్యక్తి అయితే, ఏ స్త్రీ, ఏ పురుషుడు ఎవడైతే దురాలోచన చేస్తాడో వారి మీదకి, వారి ఇంటి మీదకి, వారి పిల్లల మీదకి తీర్పు వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నాయా? ఎన్నడూ రాదు, ఎన్నడూ దురాలోచన చేయొద్దు మనం. కయీనుకి ఏమొచ్చింది? తన సహోదరుణ్ణి చంపాలనే దురాలోచన. దానికి ఏమొచ్చింది? పక్కని భార్యను చెరపాలనే దురాలోచన. అన్నీ చెప్పాలి దీని మీద. ఈ 7 పాయింట్లు తీశాను కదా, 7 మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వారం ప్రసంగం చేయొచ్చు, కానీ మనకు సమయం లేదు, కుదరదు కనుక నేను దాటేసి వెళ్ళిపోతున్నాను బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దురాలోచన మంచిది కాదు. అర్థమవుతుందా? దురాలోచన మంచిది కాదు. వారు దురాలోచన చేసి ఏమొస్తుంది? దురాలోచన చేస్తే నీ మీదకి తీర్పు. నీ మీదకి చెప్పు, ఇంకెవరి మీదకి? నీ మీదకి, నీ కుటుంబం, నీ పిల్లల మీదకి, నీ పిల్లల మీదకి వస్తుందిరా. ఫరో దురాలోచన చేసినా లేదా? ఫరో చేసిన ఆలోచన ఏంటిది? దురాలోచన. కనుక ఫరో, ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ వారి పిల్లలు ఏమయ్యారు? చనిపోయారు, చంపబడ్డారు. కారణం వీరు చేస్తున్న దురాలోచన, చెడ్డాలోచన, దేవుని మాట వినకపోవట.
ఎంత మాత్రం దురాలోచన మనకు రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1, 2 అయినాయి కదా. మూడవది సామెతలు 19:29. అపహాసకులకు తీర్పులను, అది అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను దెబ్బలే 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 దెబ్బలే. ఇప్పుడు చెప్పు, తీర్పు ఎవరి మీదకి వస్తుందట అక్కడ? అపహాసకులకు. చెప్పండి, ఆయన ఎవరి మీదకి? అపహాసకుడు అంటే ఎవరు? ఎవరు అపహాసకుడు అంటే? నిన్ను అపహాస్యం చేసేటోడు, నిన్ను చూసి నవ్వేటోడు, నిన్ను చూసి హేళన చేసేటోడు ఎవరైతే ఉన్నాడో, నిన్ను చూసి హేళన చేస్తూ నవ్వేవాడు ఎవరైతే ఉన్నాడో, ఏ స్త్రీ ఏ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, వారి మీదకి దేవుని తీర్పు దిగి వచ్చును గాక. ఓ, ఈమె ఉందా పెద్ద పరిశుద్ధురాలు? ఈమె ఉందా పెద్ద పరిశుద్ధురాలు? ఈమె ఉన్నాడు పెద్ద పరిశుద్ధుడు? పెద్ద బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వెళ్తున్నావు. దేవుని సేవకులను చూసి అపహాస్యం చేస్తారు, దేవుని ప్రజలను చూసి అపహాస్యం చేస్తారు, సత్యంలో వైరాగ్యంలో ఉన్నవాడిని, సత్యం కొరకు బ్రతుకుతున్న వాడిని చూసి అపహాస్యం చేస్తావు. దేవుని తీర్పులో నుంచి తప్పించుకుంటాను అనుకుంటున్నావా బిడ్డ? తప్పించుకోలేవు. జాగ్రత్త. దేవుని ప్రజల్ని, దేవుని సేవకుల్ని హేళన చేసి నవ్వే వాని మీదకి ఏమొస్తుందట నానా? ఖచ్చితంగా తీర్పు. వారి మీదకి వచ్చే తీర్పు ఏంటి నువ్వు చెప్పు. ఇప్పుడు చెప్పు, ఏమొస్తుంది వాడి మీదకి తీర్పు? వాడు రావడం కాదురా, వాడిని అగ్నిలో వేసి కాలుస్తాడు. అప్పుడు నవ్వురా అయ్యా, అప్పుడు నవ్వు. యేసయ్య నిన్ను అగ్నిలో వేసి కాల్చినప్పుడు నవ్వుమని ఆయన కూడా నవ్వుతారు. అప్పుడు నవ్వురా నువ్వు. నీకు ఇప్పుడు ఏం తెలుస్తుంది? సేవకులంటే పిచ్చోళ్ళు, దేవుని ప్రజలంటే పిచ్చోళ్ళు, సత్యం కొరకు వైరాగ్యం కొరకు నిలబెట్టోళ్ళు అంటే పిచ్చోళ్ళు. హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు. నవ్వుకొని బిడ్డ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నిన్ను చూసి ఎవడు నవ్వుతాడు? ఏ స్త్రీ నవ్వుద్దో, ఏ పురుషుడు నవ్వుద్దో, ఎవడు నిన్ను హేళన చేస్తాడో, ఎవడు అపహాస్యం చేస్తాడో, వాని మీదకి, వాని ఇంటి మీద, వాని పిల్లల మీదకి దేవుని తీర్పు వస్తుందని సత్యం అడుగు. ఆమేన్. చాలు నీకు ఇది. నిన్ను హేళన చేసి, నిన్ను అవమానిస్తూ, నిన్ను నిందించి, నీ మీద చెడ్డ మాటల్లో పలికితే నువ్వేం చేయాలి? అప్పుడు మీరు ఆనందించి సంతోషించు. వాడు నిన్ను చూసి నవ్వితే నువ్వు వాడి మీదకి రాబో తీర్పును చూసి నవ్వాలి. అర్థమైందా? వాడు నిన్ను చూసి నవ్వితే, నిన్ను చూసి హేళన చేస్తే వాడి మీదకి, వాడి పిల్లల మీదకి, వాడి కుటుంబం మీదకి రాబోయే తీర్పును గురించి ఊహించుకొని నువ్వు నవ్వాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైతే దేవుని ప్రజల్ని, సత్యం కొరకు నిలబడ్డ వాళ్ళను, దేవుని సేవకులను ఎవరైతే చూసి అపహాస్యం చేస్తూ హేళన చేస్తూ నవ్వుతున్నారో, జాగ్రత్త. మీ మీదికి, మీ కుటుంబాల మీదకి తీర్పు వస్తుందని గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. 3 అయిపోయిందా? 4వది యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వాక్యం నుండి. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడింది. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి నానా? దేవుని కుమారుని నామమందు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు, యేసుక్రీస్తునందు వాడు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి తీర్పు తీర్చబడుతుంది. ఎవరు? యేసు ప్రభు. ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన రక్షించువాడు, స్వస్థపరచువాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు, తుదకు మనము చనిపోతే నిత్య జీవం ఇచ్చే దేవుడని ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు లేదట. ఆయన ఎవడైతే ఆయన విశ్వాసం ఉంచడో వారికి తీర్పు తీర్చబడిందట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నాన్న? ఆయన వెలుగట. ఆ వెలుగు లోకంలోనికి వచ్చిందట. వారి క్రియలు చెడ్డమైనందున వారు వెలుగు వద్దకు రాలేదు కనుక వారికి తీర్పు తీర్చబడింది. ఆమేన్. హల్లెలూయా. వారి క్రియలు చెడ్డవి. ఎందుకు దేవుని దగ్గరికి రారు? దేవుని నామమందు ఎందుకు విశ్వాసం ఉంచారు? యేసుప్రభు నందు ఎందుకు విశ్వాసం ఉంచారు? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? సర్వలోకానికి ఏం చెప్తున్నాడు? అమ్మా పాపాన్ని విడవండి, విగ్రహారాధన విడవండి, వ్యభిచారం విడవండి, దొంగతనం మానండి, పాపం మానండి, పరిశుద్ధంగా జీవించండి. యేసుప్రభు తాగమంటున్నాడా? తిరగమంటున్నాడా? కొట్టుకోమంటున్నాడా? తను బూతులు మాట్లాడమంట, పంచాలు పెట్టుకోరా, చంపుకోరా ఒక్కొక్కని అంటున్నారా? అనట్లేదు కదా ఆయన.
అనట్లేదు. కొడుక నేను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపెట్టు నాన్న, వద్దు నాన్న గొడవకు పోకురా, పంచది పోకురా అని చెప్తున్నాడు ఆయన. అందుకు రావే దగ్గరికి. ఎందుకు? వీరికి ఏం కావాలి? తాగుడు కావాలి, తిరుగుడు కావాలి, గొడవలు కావాలి, కొట్లాటలు కావాలి, బూతులు కావాలి, ఎంజాయ్ కావాలి, తిరుగుడు కావాలి, పనికి మళ్ళీ అన్నీ కావాలి. కనుక వాడెవరి దగ్గరికి రాడు? వారు దేవుని దగ్గర. మరి అలాంటివన్నీ దేవుడు మెచ్చుకోవాలా? మెల్ల దండేయాలా? ఏం చేయాలి వానికి? ఏం చేయాలన్నా వాడిని తీర్పు తీర్చి అగ్ని వేసి కాళ్ళ పెట్టాలి. అంతే ఆయన రోషం గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపిని క్షమిస్తాడు. అయ్యా నేను పాపిని అనరా, నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. నీకేం తక్కువ చేయడు బిడ్డ. కానీ ఆయన దగ్గరికి రాకుండా, ఆయన విశ్వాసం ఉంచకుండా ఇంకా చెడు పనులు, చెడు కార్యాలు చేసినట్లయితే నీకు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఏంటో తెలుసా? నిత్య నరకం, ఆరని అగ్ని. చెప్పు గట్టిగా ఆమెనని. నీకు భయం ఎందుకురా? మీకు భయం ఎందుకు? మీరు దేవుని నామమందు విశ్వాసం ఉంచారు, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని దగ్గరికి వచ్చారు బిడ్డ. దేవుని సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఏదైనా సరే సేవిస్తున్నారు. కష్టం, కరువు, ఖడ్గం, మరణం ఏదైనా దేవుని ఆరాధిస్తున్నాం. కనుక బిడ్డలారా మీకు తీర్పు లేదట. ఆమేన్, హల్లెలూయా. దేవుని కుమారుని నామమందు ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమే దేవుడు లోకరక్షకుడని ఆయన యందు విశ్వాసం ఉంచని వానికి తీర్పు. రైట్. అదే యోహాను సువార్త 5:29. మేలు చేసిన వారు, గుర్తుపెట్టుకోండి, మేలు చేసిన వాడు జీవ పునరుత్థానమునకును నిత్య జీవాన్ని పొందుకొనుటకు పునరుత్థానుడైతాడు. కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేది. ఆమేన్. ఎవరికి తీర్పు? కీడు చేసిన వాడికి. ఎవరికమ్మా తీర్పు? కీడు చేసిన వాడికి. నీ పొరుగువానికి అమ్మా, ఎవరికి? నీ ఇరుగు పొరుగువానికి, దేవుని సేవకులకు, దేవుని సంఘానికి ఎవరైతే కీడు చేస్తున్నారో. ఆమేన్. ఎవరైతే కీడు చేస్తున్నారో బిడ్డ జాగ్రత్త. నీ మీదికి, నీ ఇంటి మీదికి, నీ పిల్లల మీదకి తీర్పు వస్తుందని నువ్వు జాగ్రత్త పడు. కీడు తల పెడతారా? మేలుకు ప్రతిగా కీడు తల పెడతారా? కీడు. దేవుని సేవకులమైన మేము మీకు సువార్తను బోధించి, వాక్యాన్ని బోధించి, దేవుని దగ్గరికి నడిపించి, రక్షణ బాప్తిసం ఇచ్చి, రక్షణలోకి నడిపించి, అమ్మా దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే మీరేం చేస్తున్నారు? సేవకులకు కీడు. సేవకులకు ఏం చేస్తున్నారు మీరు? కీడు. పక్కన ఎవడైనా నువ్వు కష్టంలో, బాధలో ఉన్నప్పుడు ఏదైనా వాడు 1000, 5000, 10,000 నీకు సాయం చేస్తే రేపు మళ్ళీ వానికి ఏం చేస్తున్నావు? కీడు చేస్తున్నారా లేదా? చేస్తున్నారండి. నేను చూస్తున్నాను. కీడు చేస్తున్నారండి. కీడు చేసి వెళ్ళిపోతున్నారు. దేవుని సేవకులకు, దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు ఎవడైనా కీడు చేయాలని చూస్తే వాని మీదకి, వాని ఇంటి మీదకి, వాని పిల్లల మీదకి దేవుని తీర్పు వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. భయం అవుతుంది. మీకు నెమ్మదిగా చెప్తున్నారు. తీర్పు నుంచి ఎవడు తప్పించుకోలేడు. యెహోవా తీర్పు నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఆయన సన్నిధి నుంచి ఎవడు పారిపోలేడు. ఖచ్చితంగా తీర్పులో నిలబడాల్సిందే. ప్రతి మాటకు లెక్క ఒప్పజెప్పాల్సిందే. ప్రతి పనికి లెక్క ఒప్పజెప్పాల్సిందే. నాటకాలు అనుకుంటున్నారా? ఎలాగ పడితే అలాగ జీవించి నా మీదకి తీర్పు రాదు, నేను పరిశుద్ధుని, నేను మందిరానికి వెళ్తున్నా, నేను ఎట్లనా పక్కని కీడు చేసి వచ్చి ఇంకో మందిరానికి పోతే పరలోకం పోతావు? అరను వెళ్తావు? అలా కాదు. నీ తరం కాదు, నీ వల్ల కాదు. హల్లెలూయా. కీడు చేసిన వానికి తీర్పు. కుటుంబాలను చెరిపి కీడు చేసిన వానికి, సేవకు కీడు తలపెట్టిన వానికి తీర్పు. వానికి పిల్లల మీదకి తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. నేను మాట్లాడితే కొంచెం నొప్పిగా అనిపిస్తుంది కానీ బిడ్డలారా, ఇది సత్యం. మీరు చెప్పండి, దేవుని వాక్యం ఇదే చెప్తానా? నేను ఇంకేమైనా కలిపి చెప్తానా? ఇలా అమ్మా, దేవుని వాక్యమే సత్యం నాన్న. దేవుని వాక్యమే సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. వివరించడానికి సమయం లేదు, చాలు, దాటేస్తున్నాను. ఇప్పుడు చదువునాన్న 2 పేతురు 3:7.
అయితే ఇప్పుడున్న ఆకాశమును ఏంటంటే ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పులకు జరగబో తీర్పును నాశనము. నేనంటున్నానా? నేనంటే కొంచెం ఫోర్స్ కన్నా కావచ్చు కానీ అక్కడ నేనంటే కొంచెం ఫోర్స్ కన్నా కావచ్చు కానీ అంతేనా? కానీ ఏముంది అక్కడ? నాశనమును. అక్కడ పైన ఫస్ట్ ఏంటిది? ఆకాశం. రెండోది ఏంటిది? భూమి. ఏమైంది? భూమి శపించబడింది కదా నాన్న. భూమి ఏమైంది? శపించబడింది. వీళ్ళు ఇవి రెండు. మూడోది ఏంటిది? భక్తిహీనులకి తీర్పు, వానికి నాశనం కొరకు అదే వాక్యం వలన భద్రపరచబడి ఉంది. నన్ను చూడండి ఇప్పుడు అందరు. ఇప్పుడు ఎవరికి తీర్పు? భక్తిహీనుని కనండి. ఎవరికి తీర్పునానా? ఇప్పుడు భక్తి పరుడు చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన నామమందు విశ్వాసం ఉంచి నిత్యం ఆయన సేవిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేయువాడే భక్తిహీనుడా భక్తిపరుడా? భక్తిపరుడు. ఇంతవరకు ఓకేనా? మరి ఇంతవరకు ఓకేనా? నేను దేవుడు నమ్ముకున్నానయ్యా, నేను గుడికి వెళ్తున్నానయ్యా. ఏ గుడికి వెళ్తున్నావురా? ఏ గుడికి వెళ్తున్నావురా? అన్ని గుళ్ళేనారా? అన్ని గుళ్ళేనా? అందరు సేవకులేనా? అన్ని సంఘాలేనా? నువ్వు ఏ గుడికి వెళ్తున్నావో తెలవాలి కదా నీకు. ప్రతివాడు అంటాడండి, మేము గుడికి వెళ్తున్నాం, మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, మేము భక్తి పరులం. నీ భక్తి ఎంతో యేసయ్య కొలత వేసినప్పుడు తెలుస్తుంది. ఓకేనా? ఇంతేనా? కాదు కాదు, ఇంకొంచెం లోతుకెళ్ళాలి, ఇంకొంచెము లోతుకెళ్ళాలి. రైట్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు భక్తి పరులా కాదా? నోవాహు, ఆనోహు భక్తి పరులా కాదా? యోబు భక్తి పరుడా కాదా? కొర్నేలి భక్తి పరుడా కాదా? భక్తి పరులు. వీళ్ళు ఏం చేశారు మరి? దేవుని మాట విన్నారు, దేవుడికి లోబడ్డారు, దేవుడు చెప్పినట్లుగా చేశారు. యోబు ఏం చేశాడు నాన్న? పేదవారికి, విధవరాండకు, అనాథులకు ఏం చేశాడు? యోబు సహాయం చేశాడు. కొర్నేలు ఏం చేశాడు నాన్న? బహుదాన ధర్మాలు చేశాడా? మరి మన దాన ధర్మం ఏదిరా? మన సహాయం ఏదిరా? క్రిస్మస్ 24 తారీఖు నాడు అనాథలకు వంట వండుకొని పోవాలని ఇక్కడ చెప్పాం. పాస్టర్ గారు ఎవరైనా ఏమైనా ఇచ్చారా? నువ్వు భక్తి పర్వాలవా? నీ భక్తి సల్లగుండా. నువ్వు భక్తి పర్వాలు. ఇట్లనే అడుగుతాడు ప్రభు. ఇలాగనే ప్రభు అడుగుతాడు. అక్కడ ఏం జవాబు చెప్తారా మీరంతా? ఏం జవాబు చెప్తారా? నాయన మీ దండం పెడదు. ఏం జవాబు చెప్తారు మీరంతా? వద్దునారా, నేను మంచిగా చెప్తున్నాను, మీకు మంచిగా చెప్తున్నాను వినండి. భక్తి పని లక్షణం ఏంటంటే, కాగా ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, దీనిలో నుంచి మనం ఏమి కాగా అన్న వస్త్రములు గలవారమయుండి వాటితో. ఇదిరా భక్తి పని లక్షణం. డబ్బు 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 ఎందుకు పరిగెడతావు? ఏం పరిగెడతావు? డబ్బు వెనక ఏం పరిగెడతావు? అది కాదు. ఓకేనా? ఇంకొంచెం యాకోబులను కొద్దాం. 1:26 వాక్యం యాకోబు పత్రిక. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, తన హృదయమును మోసపరుచుకొనుచు. ఏం చేయాలట? నోటికి ఏం పెట్టుకోవాలి? ఏ స్త్రీ అయినను, ఏ పురుషుడు నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటూ నేను భక్తి గలదాన్నయ్యా అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అక్కడ ఆడమని పెట్టు, ఆమె అని పెట్టు. ఇప్పుడు ఆమె భక్తి, నేను దేవుని నమ్ముకున్నాను కానీ ఇక్కడ దేవుని భాషలు మాట్లాడతావు, బయట బూతులు మాట్లాడతావు. ఏ భక్తి పర్వాలట. వీడు ఇక్కడికి వస్తాడు, అయ్యగారు వందనాలు, అమ్మగారు వందనాలు అంటాడు, ఏ సూపర్ డూపర్ అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పండుగ వస్తే నోటికి కళ్ళెం. మొగోళ్ళు ఏం పెట్టుకోరు? మొగోళ్ళు కూడా నోటికి కళ్ళెం పెట్టుకోరు. ఏమేస్తారు? పండుగ వచ్చినప్పుడు, ఫంక్షన్లు అయినప్పుడు 90 వేస్తారు. మీ నోటికి కళ్ళెమేది? ఆమె నోటి కళ్ళమేది. ఈ కళ్ళెం ఎవరికి వేస్తారు చెప్పండి? ఎక్కువ ఈ లోకంలో ఎవరికి వేస్తారు నాన్న కళ్ళెము? గుర్రానికి వేస్తారు. గుర్రాన్ని కళ్ళెం రైడ్ చేసుకుంటూ కళ్ళెం లాగుతుంటే పరిగెడతాయి, లాగుతుంటే వాడు ఒక్కసారి గుంజిండి అనుకో, ఏం చేస్తుంది గుర్రం? కేకలేసి ఆగుతుంది. రైట్ గుంజితే రైట్కు, లెఫ్ట్ గుంజితే లెఫ్ట్ పరిగెడుతుంది. దాని పని అదే. మీ ఎవ్వరు వేసుకోలే కళ్ళెం. మీ నోటికి కళ్ళెం ఎవరు పెట్టుకోలే. మీ నోటికి కళ్ళెం పెట్టుకొని ఆ కళ్ళెం ఎవరికి ఇవ్వాలి?
ఆ కళ్యాణం ఎవరి చేతికి అప్పగించాలి? ఒకటి దేవుని చేతికి, రెండవది సేవకుల చేతికి అప్పగించాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక్కటి లేదు, ఒక్క గుర్రం లేదు ఇక్కడ. నోటికి కళ్ళెం పెట్టుకున్న ఒక్క గుర్రం లేదు ఇక్కడ. అన్ని గాడిద లెక్కున్నాయి, గుర్రాలు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడు నోటికి కళ్ళెం పెట్టుకొనక తాను భక్తిపరుడను తన భక్తిపరాలను చెప్పుకుని ఎడల ఆమె భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను చూసారా నాయన? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా జీవించుటే తాను కాపాడుకుంటూ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఏం చేయాలంటే మనం అంతా ఏం చేయాలమ్మా? పరామర్శించడం. బాగున్నావురా బాబు అనడమా? పెట్టిపోయానమ్మా పోయంత మనకి చూసిందట. కాదు బిడ్డ, ఉత్త మాటలతో వేస్ట్ చెత్తాది, అది వాళ్ళు వేస్ట్ కావాలని ప్రభు చెప్తున్నాడు. వ్యర్థమైన వాళ్ళు మాటలతో కాదు, చేతులతో మనం పని జరిగించాలి. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా. హల్లెలూయా. పరామర్శించడం అంటే భోజనం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, వారి యోగక్షేమాల గురించి విచారించడం, ఇది పరామర్శించడం. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవది అంటాడు, ఈ లోక మలినం మీకు, లోక మలినం మనకి ఎట్లాంటిదైనా, లోక మలినం మనకి ఎట్లాంటిది, లోక అపవిత్రత మనకి ఎట్లా అంటుంది? లోకంతో కలిసినప్పుడు, పండుగలు, పద్ధతులు, ఆచారాలు పాలు పొందినప్పుడు, అట్లా పాలు పొందినప్పుడు ఆ లోక సంబంధమైన ఆచారం మనకు అంటుంది, అపవిత్రత అంటుంది. కాబట్టి మనం ఏం చేద్దాం? లోకానుసారంగా మనము బ్రతకొద్దు, లోక ఆచారం చొప్పున బ్రతకొద్దు. అర్థమవుతుందా? లోక ఆచారాలు అంటే పండుగల్లో, ఫంక్షన్లో మనకు తగులుతూ ఉంటాయి కాబట్టి, సావుల్లో, దినాల్లో తగులుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. చాలామందికి బాధ, అయ్యా మా అత్త చచ్చిపోయింది, మా మావ చచ్చిపోయింది, అయ్యా గుండు కొట్టుకోవాలయ్యా, ఇంకోటి చేసుకోవాలి. అది లోకాచారం. నీళ్ళ మునగాలయ్యా, లోకాచారం. దినాల దగ్గరికి వెళ్ళి ఏం పోయాలి? అంతకుముందు మందు పోసేది, కళ్ళు పోసేది. ఇప్పుడేం పోస్తున్నారు వీళ్ళంతా? ఎంత తెలివి కళ్ళు అంట వీళ్ళు కదా, సూపర్ తెలివి కళ్ళు వీళ్ళు. అంటే ఆచారం ఇటు మార్చి, అయ్యా మేము పాలు పోస్తున్నామయ్యా. ఎవరికి పోస్తున్నామో చెప్పు మరి, అది ఎవరికి పెట్టినావో చెప్పు. ఏమన్నాడు బైబిల్? ఏం చెప్తుంది? కొరింథీ దయ్యములకు ఏం చేస్తున్నట్టు? దయ్యములకు బలులు అర్పిస్తున్నారు, దయ్యములకు మొక్కుతున్నారు, దయ్యములకు సాగిల పెడుతున్నారు. అరే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా మనకి? హల్లెలూయా. హల్లెలూయా. ఫంక్షన్లు అప్పుడు పూసుకోవడం, రాసుకోవడం, పసుపులు ఏం పూసుకుంటారమ్మా, ఏం రాసుకుంటారమ్మా ఒకళ్ళ మీద. అసలు తయారు చేసే పిల్లకు పోయారు వీళ్ళంతా. ఈ తెలుగుడు ఆ తయారు చేసే పిల్లని పక్క కూర్చోబెట్టి వీళ్ళే పూసుకుడు, రాసుకుడు, నీళ్లు గుప్పుకునుడు, వాళ్ళ ఆట, వాళ్ళ సరదా, మామూలుగా ఉన్న వాళ్ళ సరదాలు. ఇవి అంటే సంఘానికి రారు. పాస్టర్కి అట్లా చెప్తాడావా, పాస్టర్కి ఇట్లా చెప్తాడావా, స్నానాలు చెప్పేద్దావా, మంగళ స్నానాలు పోయేద్దావా. ఈ మంగళ స్నానం మంగళ స్నానం అనే మాటలనే ఉన్నది పిచ్చిదాన అర్థం. ఆ మాటలనే ఉన్నది అర్థం. మంగళ స్నానం అనే మాటలనే అర్థం ఉన్నది. అది ఎవరిది నాన్న? అది అందులో ఆచారం అని క్లియర్గా మంగళంలోనే ఆ మంగళంలోనే ఉన్నది. ఆ మంగళంలోనే ఉన్నది. మంగళ స్నానం అనే ఆచారం అందులో ఉన్నది. అసలు వాళ్ళు ఆ మంగళ స్నానాలు చేయించుకుంటూ మొత్తం వీడియో షూట్ చేస్తున్నారు తెలుసా? నేను నిన్న చూసిన ఒకటి షార్ట్స్లో మొత్తం వీడియో షూట్ చూసినాం. ఘోరం, భయంకరం. వాడు ఇంటికాడ చేయించండు, పోయి ఒక కొలను దాంట్లో వేసి పూలు గీవులు అన్ని పోస్తూనే ఉన్నారు వాళ్ళ మీద. ఈ పిచ్చి వ్యవహారాలు, ఈ లోక వ్యవహారాలు. మీకు ఒక విషయం చెప్పనా, అద్భుతమైన విషయం. ఒక అన్యురాలు మాట్లాడింది నిన్న యూట్యూబ్లో. ఒక అన్యురాలు మాట్లాడింది, మంగళ స్నానం కాదన్నది. ఇది మంగళ స్నానం కాదు, అమంగళం, అపవిత్రం చేస్తున్నారని ఒక అన్యురాలు మాట్లాడింది. మన ధర్మాన్ని ఏం చేస్తున్నారు మీరు అని తిట్టింది. ఆమె తిట్టింది. అన్యురాలు ఆమె తిడితే మనకెందుకు ఉండదురా బుద్ధి? ఈ క్రైస్తవునికి ఎందుకు ఉండదురా బుద్ధి? అది అన్యాచారం అని క్లియర్గా చెప్తుంది. ఆ ఆచారంలో పాలు పొందుతావు, అంటుకుంటావు, ఆ అపవిత్రతను అంటుకుంటావు, ఆ అపవిత్రతను, లోక అపవిత్రతను అంటుకుంటావు. పరిశుద్ధురాలని, దేవుని బిడ్డని అని యథవేషాలు, నాటకాలు చేస్తావు. ఇక్కడ తప్పునానా?
తప్పు. ఈ లోక మలినము, లోక అపవిత్రత ఏది అంటకుంటా జీవించుటే నిజమైన భక్తి. ఈ లోక అపవిత్రత అంటించుకున్నవాడే భక్తిహీనుడు. వాళ్ళకేమన్నమాట ఇప్పుడు చెప్పండి? తీర్పు. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పండుగ, లోక సంబంధమైన పద్ధతిలో వాటి వెంట నడిచిన వారికి తీర్పున్న జాగ్రత్త. మీరు భక్తి పరులు కాదు, భక్తిహీనులు. హల్లెలూయా, హల్లెలూయా. చదవనా 2 పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. ఏం పాపం చేసినప్పుడు అక్కడ ఎవరు రాయబడింది నాన్న? దేవదూతలు పాపం చేసినప్పుడు. దేవదూతలను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఎవరికి తీర్పు ఇప్పుడు చెప్పు? పాపం చేసిన వారికి. ఎవరికి నాన్న? పాపం చేసిన వారికి. పాపం చేసిన వారికి. పాపం, విగ్రహారాధన, వ్యభిచారం, పనికి మాలిన పనులు, ఏదైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏ పాపమైతే చేస్తావో ఆ పాపం చేసిన నీ మీదకి దేవుని తీర్పు వస్తుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇకను. హెబ్రీ పత్రిక 10:26. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. ఆమేన్, హల్లెలూయా. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏంటంటే నాన్న? తీర్పు. విరోధులను దహించబోయే అగ్ని నీ మీదకి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయొద్దు? పాపం చేయొద్దు. పాపమునకు దూరంగా ఉండాలి. 7 మాటలు చెప్పాను ఇప్పుడు నేను మీకు. ఏం చెప్పాను? 7 మాటలు చెప్పాను. మరి ఎవరికి ఉండదు తీర్పు? యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసిన తీర్పు. ఎవరైతే దేవుని మాట విని, ప్రభువైన యేసుక్రీస్తు మాట విని అనగా ఆయన వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వారు తీర్పులోనికి రాక మరణాన్ని దాటి నిత్య జీవంలో వారు ప్రవేశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు రాదు నీ మీదకి రాదు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవం. ఏం వింటే? యేసయ్య మాట వింటే, యేసయ్య వాక్యానుసారంగా జీవిస్తే నీ మీకు తీర్పు రాదు నాన్న. నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావు. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20:12 వాక్యం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రం చచ్చిపోయిన ఎక్కడ చూడండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న ఆత్మలను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తమ క్రియల చొప్పున తీర్పు పొందెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది అంత్యకాల తీర్పు. ధవల సింహాసనం మీద 10వ వాక్యం ఉంటుంది. ధవల సింహాసనం మీద యేసయ్య కూర్చుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. భూమి ఆకాశంలో ఆయన ఎదుట లేకుండా రవులు కొనిపోతాయి. అప్పుడు ధవల సింహాసనం మీద మధ్యాకాశంలో కూర్చొని అప్పుడు తీర్పు తీరుస్తాడు. ఏ సముద్రమా, నీలో ఉన్న ఆత్మలు అప్పగించు. ఏ మరణమా, నీలో ఉన్న ఆత్మలు తీసుకురా. ఏ పాతాళమా, నీలో ఉన్న ఆత్మలు తీసుకురా. అర్థమవుతున్నాయా? చనిపోయిన వారు ఇక్కడ ఉంటారు. చనిపోయిన వారు అక్కడ 3 చోట్లలో ఉంటారు.
అర్థమైంది నాన్న? గాఢాంధకారం, వెలుపటి చీకటి, అక్కడ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? తీర్పు. ఎవరికి తీర్పు? భక్తిహీనుడు. భక్తిహీనుడు అంటే ఎవడు? వాడు దేవుడు నమ్మినవాడా నమ్మినవాడా నమ్మినవాడు. అదే 100 రూపాయలు నీకు ఇచ్చిన లెక్క అడుగుతా, నిన్ను అడుగుతా కానీ ఇయ్యనని ఎందుకు అడుగుతారా? అర్థమవుతుందా? 100 రూపాయలు నీకు ఇచ్చిన, 1000 రూపాయలు ఇచ్చిన, 1000 రూపాయలు లెక్క నిన్ను అడుగుతా కానీ ఇయ్యడానికి లెక్క ఎందుకు అడుగుతా? వారికి రక్షణ లేదు. ఎవరికి? అన్యునికి. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచిన వానికి డైరెక్ట్ తీర్పు. నిత్య నరకం. అందరూ సరే, రెండు అనుకుందాం. భక్తిహీనుడికి, దేవుని నమ్మడానికి, ఇద్దరికి తీర్పు. మృతుల లోకము, పాతాళ లోకము అగ్నిగుండములో వేయబడిన. చదివినా? అది మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇక దానిలో నుంచి వాడు ఎన్నడూ లేవాడు. యుగ యుగములు కారుతూనే ఉంటాడు. దేవుని నమ్మిన నీకు తీర్పు వచ్చే, నమ్మని వారికి తీర్పు వచ్చే. ఎలాగురా? దేవుని తీర్పులో నుంచి మనము తప్పించబడుదుము గాక. నిజమైన భక్తి పరులముగా మనం బ్రతుకుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొదటికి వద్దాం. దేవుడు ఐగుప్తులకు ఏం చేశాడన్నా? తీర్పు తీర్చాడు. ఏమేం చేశాడు? అక్కడ 10 విధములైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి వారి ప్రథమ సంతానాన్ని చంపేసి వారి ఆస్తినంతా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చి, అంత మాత్రమే కాదు, ఫరోను వారి సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఐగుప్తుల మీదకి వచ్చిన తీర్పుని. మన దేవుడు ఎవరంటే? సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు. తీర్పు తీర్చుటకైనా వేంచేయుచున్నాడట. లోకంలో ఉన్న సమస్త ప్రజలందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరెవరికి తీర్పు తీరుస్తారంటే 7 గురించి చెప్పాను. ఎవరికి తీర్పు లేదంటే ఆయన నామమందు, ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి తీర్పు లేదు. కాబట్టి బిడ్డలారా, సర్వలోకానికి తీర్పున్నదనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు తీర్పులోనికి రాక మరణంలోంచి నిత్య జీవంలో అడుగుపెట్టండి. అలాంటి దైవికమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.